సో గాయస్, అక్కడ అడాసంపల్లి ఒక విలేజ్ ఉంది. విలేజ్ పక్కన చేపలు పడుతూ ఉంటారు. అర్లీ మార్నింగ్ పోయి ఉండాలి. ఇప్పుడు నిద్ర లేలేదు కాబట్టి ఇప్పుడు నేను మా ఊరు బయలుదేరుతున్నాము బండిలో. పదారా మనోజ్? రెడీ. వాళ్ళకన్నా ముందు ఎవరో పోతున్నారు జనాల. ఎట్లా ఏడాయి పెట్టారు పడుతున్నారు. దిగేదా చేస్తాం చెరువు కాడికి. బండి ఆఫ్ చేయరా మనోజ్? సైడ్ పెట్టి నీట్గా. ఓ ఓ ఓ పడుతున్నారు పాప. దానికి చెప్పేదేమే, మనము 7 వచ్చుంటే సరిపోయింది. మనము 5:30 కట్టొచ్చిన అలా నువ్వు చెప్పినట్టు. చేపలు ఇప్పుడు నాలుగు అన్ని తెలుసుకుంటావు. నీకేం తెలియనా? ఓ ఎందుకు తెలుసా మనిషికి తగులుతాయి ముళ్ళు. ఓకేయా? ఇవి జిలేబీ చేపలు అన్నారు. మొత్తానికి మాకు చేపలు దొరికాయి ఈరోజు. మామూలుగా దొరకనిరు మాకు ఎవరు. అందరూ తట్ల వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి ఇస్తుంటారు. సో ఈరోజు మాకు కూడా చేపలు అయితే దొరికాయి. సో ఫ్రెండ్స్, మేము చెరువుకి వెళ్ళినప్పుడు జిలేబీ చేపలు తీసుకొచ్చాము. మొత్తం 3.5 kg. ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకునేసాము. కొన్ని చేపలు అయితే మనకు ఫ్రైకి అయితే పెట్టుకున్నాము. సో చేసుకుని తినేద్దాం ఈరోజు. సో మా వైఫ్ కడాయి పెట్టేసి చేపల పులుసు చేసేదానికి రెడీ చేసేస్తాను మొత్తము. కొంచెం స్పైసీగా ఇవ్వ, అప్పుడే మనకు తినేదానికి బాగుంటుంది. ఇది బాగా ఉడకని ఆ తర్వాత చేపలు వేసుకుంది దీంట్లో. ఆ ఎలకు మా వైఫ్ ఏం చేసిందంటే ఫిష్ ఫ్రై చేయడానికి మసాలా రెడీ చేసింది. సో ఈరోజు ఫిష్ ఫ్రై కూడా మసాలా మొత్తం రెడీ అయిపోయింది. తెలియని తర్వాత చేపలు వేసేయడం దీంట్లో. ఓకే, మసాలా అంతా ఉడికిపోయింది. వేసేద్దాం చేపలు ఇప్పుడు. ఓకే అండి, వేడి వేడి అన్నం, చేపల పులుసు, ఎంతో రుచికరమైన చేపల పులుసు. ఓకే, వడ. ఎందుకంటే వడ చేసుకున్నామో తిందామనేసి. ఓకే, చేప తింటున్నాం. మనం చేసిన కష్టానికి టేస్ట్ అంటే మన అందులోనూ మనం ఫ్రెష్గా పట్టుకొచ్చినాం కదా ఫిష్. ఫిష్ మంచి స్పైసీగా బాగుంది. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది. నందిని, థ్యాంక్ యూ నందిని. సో నిజంగానే మేము అదృష్టవంతులము. ఎందుకంటే మాకు ఏ పులుసు అయినా ఏదైనా సరే మా వైఫ్ చాలా బాగా చేస్తారు వంటలో. మేము అదృష్టవంతులు నిజంగానే. చాలా బాగుంది ఈరోజు కూడా. ఫిష్ అది చేపల పులుసు చాలా బాగుంది. అందులో ఇది జిలేబీ చేపలు. నిజంగానే జిలేబీ మారింది, బాగుంది చేపలు. అంటే మనకి ఫ్రెష్గా దొరికినప్పుడు
తీసుకొచ్చి మరి చేసి పెట్టుకొని 2 days అయినా పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. ఓకే, ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మరి మసాలా అంతా పట్టించేసాము. సో ఒక 1/2 hour దీన్ని పక్కన పెట్టేసి దీని తర్వాత నూనెలో పెట్టి ఎంచుకోవాలి. ఓకేనా. బండి ఆన్లో పెట్టినా ఎంతో రుచికరమైన కరకరలాడే చేపల ఫ్రై రెడీ. కరకరలాడే చేప మీద నిమ్మకాయ పెట్టుకున్నాము. నిమ్మకాయ దగ్గర మరి పెద్దదిగా ఉంది. ఓకే, భోజనం. బాగుంది, టేస్టీగా. అందులోనూ మనం ఫిష్ అనేది కొంచెం చెరువులో ఫ్రెష్గా పట్టుకొచ్చాం కాబట్టి టేస్ట్ బాగుంది. ఓకే, ఇటువంటివి 2-3 చేపలు అనేది తినేవచ్చు, అంత బాగుంది టేస్టీగా. ఓకే, సెకండ్ కానీ ముళ్ళు ఉంటాయి చేపలు అంటే నిజంగానే చాలా భయం నాకు. ముళ్ళు ఉంటాయి, ఇరుక్కునే అనుకో రానే రావు, చాలా ఇబ్బంది పడాలి. బాగుంది, టేస్టీగా, స్పైసీగా. దాని మీద మనం నిమ్మకాయ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా చాలా బాగుంది.